non-homogeneous system. Non-homogeneous system. ఏంటి non-homogeneous system అంటే if ax is equal to b where b not equal to 0. ఇక్కడ 0 అంటాం కన్నా కూడా null matrix అంటాం కరెక్ట్. Where b is not equal to 0 is said to be non-homogeneous system. Next line lo consider a1x plus b1 a1x1 b1x2 b1x2 and c1 x3 and so on some t into a1 b1 c1 t1 into xn is equal to some b1 it is match అయిపోయింది కదా some k అన్నాడు లేకపోతే అదర్ దెన్ సి ఏదో ఒకటి తీసుకోవచ్చు నో ప్రాబ్లం. ఓకే L1 అట్లాగే నెక్స్ట్ a2 x1 b2 x2 c2 x3 and so on plus t2 xn is equal to L2 and so on an x1 plus bn x2 and so on plus tn xn is equal to ln. This can be written as ax is equal to b where a is equal to a matrix quotient matrix అంటారు దీన్ని అంతకు ముందు లాగే and so on an b1 b2 and so on. అంటే ఇది మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు లేదా ఏ మ్యాట్రిక్స్ అన్నా అవ్వచ్చు నో ప్రాబ్లం. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఏదోటి అవ్వచ్చు. కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇది కంపల్సరీగా మనకి n రోస్ ఉండి సింగిల్ కాలం ఉన్నటువంటి మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ b ఈజ్ ఈక్వల్ టు L1 L2 అండ్ సో ఆన్ ln. సో ఇక్కడ b నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనిలో మనం ఏం కనుక్కోవాలంటే దీని సొల్యూషన్ గురించి మాట్లాడదాము. నాన్ హోమోజీనియస్ సొల్యూషన్ అని రాయండి. దీనికి సొల్యూషన్ ఎట్లా చెప్తారు? సొల్యూషన్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ మనకి ఇక్కడ ఈక్వేషన్ ax is equal to b అని ఉండేది. దీని నుంచి బోత్ సైడ్స్ a ఇన్వర్స్ ఆపరేట్ చేయండి. బోత్ సైడ్స్ a ఇన్వర్స్ ఇంటూ ax is equal to a ఇన్వర్స్ ఇంటూ b. దీని నుంచి a ఇన్వర్స్ ఇంటూ a ఆఫ్ x is equal to a ఇన్వర్స్ ఇంటూ b. a ఇన్వర్స్ ఇంటూ a ఏమవుతుందంటే I అవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ x is equal to a ఇన్వర్స్ ఇంటూ b. I ఇంటూ x ఎంత అవుతుందంటే x అవుతుంది. సో a ఇన్వర్స్ is equal to b. వేర్ ఇక్కడ a ఇన్వర్స్ అనేది ఏంటంటే వేర్ a ఇన్వర్స్ is equal to 1 by det a into h joint a. 1 by det a into h joint a. అంటే ఈ det a గనక 0 అయింది అనుకోండి,
అప్పుడు నో సొల్యూషన్ అంటారు. డెట్ ఏ కనుక 0 అయిపోతే నో సొల్యూషన్. నోట్ చేసుకుంటూ ఉండండి. ఇఫ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 then it is called singular matrix. Singular matrix and A inverse does not exist. A inverse does not exist. A inverse అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఒకవేళ if det A is not equal to 0, then it is called non-singular matrix. Non-singular matrix ki A inverse exist అవుతుంది and A inverse exist. అంటే it is not telling that inverse exist అయినంత మాత్రం సొల్యూషన్ ఉంటుందని చెప్పట్లా. ఇన్వర్స్ ఉంటుందా ఉండదా అనే 2 విషయాలు మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ తర్వాత సరే డెటర్మినెంట్ ఓకే, సొల్యూషన్ ఓకే. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా చెప్తారంటే దీని సొల్యూషన్ కనుక్కుంటానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మెథడ్స్ ఫర్ సాల్వింగ్ non-singular matrix. ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కి సాల్వింగ్ మెథడ్స్ వచ్చేసరికల్లా మనం ఉపయోగించే టెక్నిక్స్ క్రామర్స్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ గాస్-జోర్డాన్ మెథడ్. థర్డ్ ది ఎకిలాన్ ఫామ్. ఇంకొకటి కూడా ఉంది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని, బట్ ఎంఐ మెథడ్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇది నెగ్లిజిబుల్, ఇది తొందరగా వాడడం ఇక్కడ. మీ దగ్గర ఎక్కువ వాడేది ఎకిలాన్ ఫామ్ ఒకటి అండ్ గాస్-జోర్డాన్ మెథడ్ ఒకటి. క్రామర్స్ రూల్ కూడా పెద్దగా ఉపయోగించు. అండ్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికల్లా మనకి సొల్యూషన్ ని డిటర్మైన్ చేయటం ఎట్లాగో చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఎకిలాన్ ఫామ్ అయినా గాస్-జోర్డాన్ మెథడ్ అయినా ఫస్ట్ ఏం చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే n is equal to order of matrix capital A. n అంటే order of matrix capital A. R1 is equal to rank of matrix capital A. Next R2 is equal to rank of augmented matrix AB లేదా AD అంటారు, మన ఇష్టం ఎలాగన్నా పిలుచుకోవచ్చు. కొంతమంది B వాడుతుంటారు, కొంతమంది D వాడుతుంటారు. దీంట్లోనే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు సొల్యూషన్ ని డిస్క్రైబ్ చేయటం ఎట్లాగో చూద్దాం. ఇఫ్ R1 is equal to R2 is equal to n, then solution is unique. అంటే వాటి ర్యాంకులు కనుక్కుంటే తెలిసిపోయింది అనమాట సొల్యూషన్ యూనిక్ ఉందా లేకపోతే ఇన్ఫినిట్లీ మెనీ ఉందా అనే విషయం మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ R1 not equal to R2 and not equal to n కి 3 ఈక్వల్ కాకపోతే then solution not exist. దీనికి సింపుల్ గా నో సొల్యూషన్ అని చెప్పేస్తాం. ఇఫ్ n is not equal to R1 but R1 is equal to R2,
R1 is equal to R2 అవుతుంది కానీ n కి ఈక్వల్ కాదు. అలా ఉంటే సొల్యూషన్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్. దీనికి ఏం రాస్తారంటే ఈ కేసులో దెన్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్. అంటే మనం ఎక్కిలాన్ ఫామ్ ఆల్రెడీ నేర్పించాము. ఫస్ట్ రో ఫస్ట్ కాలం దాని కింద 0 చేయాలి, సెకండ్ రో సెకండ్ కాలం దాని కింద 0 చేయాలి. అలా చేయటాన్ని ఎక్కిలాన్ ఫామ్ అంటాం. గాస్ జోర్డాన్ మెథడ్ అయితేనేమో మీకు ఇంటర్మీడియట్ లో కూడా చేసి ఉంటారు మీరు గాస్ జోర్డాన్ మెథడ్. దాని ప్రకారం సాల్వ్ చేసుకుంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఏమవుతుందంటే ఈ ర్యాంక్ కనుక్కుంటే ముందుగానే మనకు ఒక క్లారిటీ వస్తుంది అసలు దీనికి సొల్యూషన్ టైప్ ఏంటి అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం సొల్యూషన్ ని డిస్క్రైబ్ చేస్తాం. సో ఇది నోట్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. Consider the system. Consider the system and solve by solve it and solve it. System వచ్చేసరికల్లా 2x plus 3y is equal to 5. X minus y is equal to 1. X minus y is equal to just సింపుల్ ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సొల్యూషన్ దీనికి ఏం చేస్తారంటే ఏ మ్యాట్రిక్స్ రాయండి. ఏ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కదా, 2 3 1 minus 1 కామా క్యాపిటల్ X is equal to వేరియబుల్ మ్యాట్రిక్స్ రాయండి. ఇక్కడ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ ఏ ఉన్నాయి, కాలం మ్యాట్రిక్స్ లాగా రాసుకోవాలి. అండ్ B is equal to 5 minus 1. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెట్ ఏ కనుక్కోండి వెంటనే. డెట్ ఏ అంటే ఇది ABCD లాగా ఉంది కాబట్టి ఫార్ములా AD మైనస్ BC దట్ ఈస్ ఈక్వల్ టు AD అంటే 2 into -1 minus 3 into 1. సో -2 minus 3 which is equal to -5 not equal to 0. నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏం చెప్తారంటే A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అంటే A ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఇలా నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే నాన్ సింగులర్ అనాలి. దీన్ని ఏమనాలి? నాన్ సింగులర్ A ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఇప్పుడు క్యాపిటల్ X is equal to we have formula for that A inverse into B. A inverse అంటే కూడా ఫార్ములా ఉంది 1/det A into adjoint A into B that is equal to 1/det A అంటే వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? det A వాల్యూ -5 అండ్ adjoint A అంటే ఫార్ములా ఉంది 2/2 మ్యాట్రిక్స్ D minus B minus CA into B మ్యాట్రిక్స్. B మ్యాట్రిక్స్ ఎంత? 5, 1. ఓకే. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు -1/5 ఇంటూ D అంటే ఎంత చూడండి, -1 మైనస్ B అంటే -3 మైనస్ C అంటే -1 A అంటే 2 ఇంటూ 5 1. ఓకే, మల్టిప్లై చేయండి. ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయండి. సో -1/5 ఇంటూ -5 -3 -8 అండ్ దీంతో మల్టిప్లై చేయండి. మళ్ళీ -5 + 2 -3 లోపల తీసుకొచ్చి మల్టిప్లై చేసేయండి. 8/5 అండ్ 3/5. సో క్యాపిటల్ X is equal to ఆన్సర్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే. దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ కింద ఇస్తాను, సాల్వ్ చేయండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ ద సిస్టమ్ x plus 3y is equal to -8, y plus 2x is equal to -1. Second question, 3x minus 4y minus 8 is equal to 0. X plus 2y minus 5 is equal to 0. ఈ 2 సమ్స్ చేసి నాకు సాల్వ్ చేసి వాట్సాప్ లో పెట్టండి. ఇదే ప్రొసీజర్ లో. ఇవి నాన్ హోమోజీనియస్ టైప్ అంటే ఈజ్ ఈక్వల్ టు యువతల కాన్స్టెంట్ 0లు కాకుండా ఉంటే కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ
ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది -8 -5 నాన్ Okay, హోమోజీనియస్. కాన్స్టెంట్ లేకపోతే అస్సలు లేకపోతే ఏ ఈక్వేషన్ లో లేకపోతే హోమోజీనియస్. అది పక్క వెళ్ళాక 8 to 5 అవుతాయి కదా సార్? 8 to 5 అవుతాయి కదా. అవునవును అట్లా చేయండి. ఓకే సార్. అవి సాల్వ్ చేసి వాట్సాప్ లో పెట్టండి.